బ్యాక్ టు న్యూస్. నిజామాబాద్ జిల్లాపై డెంగీ పంజా విసురుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో డెంగీ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 617 డెంగీ కేసులు నమోదు కాగా 2 చనిపోయారు. విష జ్వరాలు పంజా విసురుతూ ఉండడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్ మోగిస్తోంది. డెంగ్యూతో ఒకే రోజు 2 మృతి చెందడం కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్కు చెందిన యువకుడు జ్వరంతో ఆసుపత్రిలో మృతి చెందాడు. మోపాల్ మండలం వెంకట్రామ్ నాయక్ తండాకు చెందిన మరో యువతి జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. ఒకే రోజు 2 డెంగ్యూతో మృతి చెందడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. జిల్లాలో ఇప్పటి వరకు 617 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు కాగా నిజామాబాద్ డివిజన్లో 429 కేసులు ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అధికారిక లెక్కల ప్రకారం 617 మంది డెంగ్యూ బారిన పడగా అనధికారిక లెక్కల ప్రకారం రెట్టింపు సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వచ్చే 2 నెలల్లో రెట్టింపు సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజురోజుకు డెంగ్యూ కేసులు పెరుగుతుండటంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. డెంగ్యూ కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేస్తున్నారు. శాంపుల్స్ సేకరిస్తూ డెంగ్యూపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. మరోవైపు జిల్లా ఆసుపత్రిలోని ప్రత్యేక ఫీవర్ వార్డులో డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా బాధితులకు చికిత్స అందిస్తున్నారు.